నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఢిల్లీలో పట్టుపోయినట్టు పైకి మాత్రం కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ తరచూ ఢిల్లీ వెళ్లేవారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల గురించి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లు కలిసొచ్చేవారు. ఢిల్లీ పెద్దలు కూడా జగన్ ను ఆదరించేవారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు అందరితో పరిచయాలు పెంచుకొని కొన్ని ప్రాజెక్టులను కూడా ఏపీకి తేగలిగారు. దీంతో పాటు తనకు నాడు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉండి అన్ని రకాలుగా కొంత సహకారం అందించేవారు. జగన్ 5 ఏళ్లలో అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా జగన్ ను ఆప్యాయంగా పలకరించేవారు, దగ్గరకు తీసుకునేవారు. అలాంటి జగన్ గత ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత ఢిల్లీ గడప తొక్కలేదు. ఢిల్లీతో కనెక్షన్ కట్ అయింది. ఎన్నికలకు ముందే బీజేపీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడంతో ఢిల్లీకి ఉన్న సంబంధాలు దాదాపు తెగిపోయాయి. జగన్ను ఢిల్లీలో పట్టించుకునేవారే లేరు. అదే సమయంలో ఢిల్లీలో తన పార్టీ తరపున లాబియింగ్ చేసేవారు కూడా లేరు. విజయసాయిరెడ్డి కూడా పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఇక ఢిల్లీలో పెద్దలను కలిసి మాట్లాడేవారే లేరు. జగన్ నేరుగా వెళ్లి కలిసే పరిస్థితి లేదు. అదే సమయంలో ఢిల్లీ పెద్దలు ఇంకా జగన్ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నారు అన్న ప్రచారం జరుగుతోంది. జగన్ మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో ఢిల్లీ పెద్దలు పెద్దగా జగన్ను టార్గెట్ చేయడం లేదు అన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. జగన్కు ప్రజల్లో ఉన్న అభిమానం గత ఎన్నికల్లో 40% ఓట్లు రావడంతో జగన్ను సులువుగా వదులుకునేందుకు సిద్ధంగా లేరు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కేంద్ర మంత్రుల వరకు చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ను పొగుడుతున్నారు తప్పించి జగన్ను మాత్రం పన్నెత్తు మాట అనడం లేదు అన్నది కామెంట్స్ హస్తినలో వినిపిస్తున్నాయి. జగన్ తమకు బయట నుంచి మద్దతు ఇస్తూ ఉండడంతో పరోక్షంగా కొంత మేలు చేసే ఉద్దేశంతోనే ఢిల్లీ పెద్దలున్నారు అని, హాని మాత్రం తలపెట్టరు అన్న వ్యాఖ్యలు రాజకీయంగా వినిపిస్తున్నాయి. జగన్ కూడా అదే ధైర్యంతో ఉన్నారు అని తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నప్పటికీ అది తూతూ మంత్రమే అంటున్నారు. ఇందులో జగన్ పార్టీని పెద్దగా ఇబ్బందులు పెట్టే అవకాశం లేకపోవచ్చు. కూటమిలోని మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలను సంతృప్తి పరచడానికే ఈడీ మద్యం కేసులో విచారణను ఈడీ ప్రారంభించింది అని, అంతే తప్ప ఈ విషయంలోనూ జగన్కు పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదు అంటున్నారు. ఎందుకంటే జగన్తో భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేసే ఛాన్స్ కూడా లేదు అన్నది విశ్లేషకుల అంచనా. మొత్తం మీద హస్తిన జగన్ పక్కనే ఉందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.